చెప్పండి. ఇప్పటి వరకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్టూడెంట్స్ ప్లీజ్. సో ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ మారింది కదా, సో ఫార్మేషన్ టైంలో ఏదైతుందో అది ఇగ్నోర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా? ఏమీ ఉండదండి. హిస్టరీ విల్ బీ స్టడీడ్ యాజ్ పర్ ద హిస్టరీ ఓన్లీ. కొంతవరకు న్యూట్రలైజ్ ఉంటుందే కానీ సో ఒక అపోహ ఉంటుంది, మిస్నామర్ ఉంటుంది, ఒక మిత్ ఉంటుంది. ఇప్పుడు వచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి టీఆర్ఎస్ రోల్ తగ్గించేస్తారేమో, సిలబస్ మళ్ళీ మారిపోతుందేమో, ప్యాటర్న్ మారిపోతుందేమో అనేది నీకు ఒక జస్ట్ 10 minutesలో నీకు తెలుస్తుంది. సిలబస్ కంపారిజన్ షీట్ ఇచ్చాను. నౌ దిస్ ఇస్ ద సిలబస్, పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్. ఐ హ్యావ్ కంపేర్డ్ ద సిలబస్. సిలబస్ అయిపోవడము అంటే ఏంటంటే సిలబస్ బై మైండ్, బై హార్ట్ యూ షుడ్ ఏబుల్ టు రీకలెక్ట్, రిమెంబర్, దట్స్ ఇట్. నా దృష్టిలో సిలబస్ అయిపోవడం ఏంటంటే సిలబస్ నీకు గుర్తుంటే చాలు. ఇక్కడ నీకు కంపారిజన్ ఇచ్చాను. ఫస్ట్ చూడండి, టీజీపీఎస్సీ, దట్స్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 పేపర్ 2 సెక్షన్ 2. నేను చెప్పాను చూసారా, 4 పేపర్లు ఉన్నాయి. సెకండ్ పేపర్ హిస్టరీ, పాలిటీ, సొసైటీ. పాలిటీ పేపర్లో నీకు 10. సో ఇక్కడ నీకు సిలబస్ అయిపోవడం అంటే స్టూడెంట్కి నేనేం చెప్తున్నానంటే సిలబస్ నీకు గుర్తుండడం. సిలబస్లో నీకు కానీ గుర్తునిందంటే ఈ రోజు నుంచి న్యూస్ పేపర్ నువ్వు చదివినా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నువ్వు తీసుకున్నా, టెస్టులు రాసినా నీకు సిలబస్లోకి లింక్ చేసుకోవాలి. సిలబస్ నుంచి కాదు, కరెంట్ అఫైర్స్ నుంచి, పీవైక్యూస్ నుంచి సిలబస్కి ఎక్కడ లోకస్ అయింది. ఫోకస్ నుంచి ఫోకస్ కాదు. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లోకస్ అండ్ ఫోకస్? లోకస్ ఈజ్ సిలబస్, ఫోకస్ ఈజ్ పీవైక్యూస్. జనరల్గా స్టూడెంట్ ఏం చేస్తుంటాడంటే సిలబస్ చదువుకొని, బుక్ చదువుకొని మళ్ళీ ఫోకస్లోకి వెళ్తాడు. నో, విల్ బి వేస్టింగ్ ద టైం. నేనేం చెప్తాను, ఫోకస్ నుంచి లోకస్కి రావాలి. కరెంట్ అఫైర్స్ నుంచి అదేవిధంగా సో మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి, టెస్టుల నుంచి లోకస్ అంటే సిలబస్. నో ఇక్కడ టీజీపీఎస్సీ గ్రూప్ 2 సెక్షన్ 2 ఓవర్వ్యూ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్. దట్స్ అ టైటిల్ దే హ్యావ్ గివెన్, ఓవర్వ్యూ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్. అండ్ దే హ్యావ్ గివెన్ 10 చాప్టర్స్. ఇవి చెప్పాలంటే 10 యూనిట్స్ అండి. ఎందుకంటే ప్రతి యూనిట్లో మళ్ళీ చాప్టర్స్ అనేది ఉంటాయి. ఎవల్యూషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేది ఒక చాప్టరు, అదేవిధంగా మీకు నేచర్ సాలియెంట్ ఫీచర్స్ అనేది ఇంకో చాప్టరు, ప్రియాంబుల్ అనేది ఇంకో చాప్టర్.